పొందిన జనుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ ప్రభువులాను పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులాను పరిశుద్ధులారా పాడెదము మన యవ్వన జీవితము శరీరాశకులు మరచి మన
మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో మన కన్నులను తెరచి మనలను నింపెను జ్ఞానముతో అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పాపులమైన మన మీద తనయాచయ ఘన ప్రేమ పాపులమైన మన మీద తనయాచర్య ఘన ప్రేమ కుమారించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము కుమారించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము మన రక్షకుని స్తుతించెదము స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన దేవుని కర్పించెదము ఆత్మ ప్రాణ శరీరములను మన రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము. ఎన్ని చరణాలు ఇందులో? 7. ఏం వాక్యం ఉంది అక్కడ? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన చెప్పేసి 2:13. ఓకే, సరే. 6వ చరణం మళ్ళీ వాడు పాపులమైన మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము కుమారించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము. చక్కటి పాట. సర్వశక్తుని ప్రజల మనమంతా ఎవరమంట? సర్వశక్తుని ప్రజలు. మనమంతా ఎవరమంటే అమూల్య రక్తం ద్వారా రక్షణ పొందిన సర్వశక్తుని ప్రజలము, పరిశుద్ధులం. ఎవరండి? పరిశుద్ధులారా పాడేదాం. ఎవరు పాడాలి? ఇది పరిశుద్ధులు పాడే పాట. ఎవరు పాడే పాట? ఇంకా వేరే వాళ్ళు పాడలేరు. వేరే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనది వాడుకుంటారు, కానీ పరిశుద్ధులు పాడే అది పరిశుద్ధమైనది పాట. కాబట్టి అమూల్య రక్తం ద్వారా కొనబడి రక్షణ పొందిన
జనులు, సర్వశక్తుని ప్రజలు, పరిశుద్ధమైన ప్రజలు పరిశుద్ధమైన పాటలు పాడుతూ ఆయన్ను ఆరాధిస్తారు. ఓకే, ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఇప్పుడు మనం ఆరాధించాలి. పరిశుద్ధమైన ప్రజలుగా పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధ పనుల ఎదుట ఆరాధించాలి. ఓకే, ఆరాధన నిమిత్తము వాక్యము చూసుకోవడానికి ముందుగా విక్టర్ పాల్ ప్రార్థన చేయండి. వాక్యం కొరకు దేవా, నువ్వు మాతో వాక్యం మాట్లాడి ఏ విధంగా ఆరాధించాలో మాకు ఆరాధనను నడిపించు ప్రభు అని కాదు. వాక్యం కొరకు. మహోన్నతుడా, గొప్ప దేవ, శ్రేష్టమైన తండ్రి, ఆయన ఈ దినమున పునరుద్ధరణ దినమున తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు వందనాలు. మా సేవకుడి ద్వారా మాట్లాడే మాటలు నా తండ్రి మా హృదయాల్లో దృఢంగా పాతుకోవాలి నాయన. ఆ విధమైన శ్రేష్టమైన వాక్యాన్ని ఆయన నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన మీ వినుటకు తోడుగా ఉండి నడిపించండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయన చక్కగా వాక్యం వినాలి. అదేవిధంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాటలు దేవుని వాక్యం వినాలి. ఆ వాక్యానుసారంగా మనం దేవుని ఆరాధించాలి. వాక్యంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలను ఆ విధంగా ఆరాధనలో మనము దేవునికి కృతజ్ఞత చెల్లించేవారు ఉంటే కొరకే బైబిల్ ఎత్తి కొల్లపాడుతున్నాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ The book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ఈ గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నీ నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు రాసించాడు. ఆ విధంగా మరి లోకములో మనమున్నాం. ఈ లోకము మనది కాదు. ఈ లోకము పాపంతో నిండిన అపవిత్రమైన లోకము. అపవిత్రమైన లోకములో పవిత్రులుగా జీవించడానికి చాలా కష్టం. ఈ అపవిత్రమైన లోకం మనల్ని అపవిత్రపరుస్తూ ఉంటుంది. కాబట్టి మనం పవిత్రుడైన దేవుని పరిశుద్ధంగా ఆరాధించాలి. ఈ అపవిత్రమైన లోకం మనల్ని అపవిత్రపరుస్తుంటే ఆ పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధంగా ఎలా ఆరాధించాలి, ఎలా పరిశుద్ధతను ఆ విధంగా కాపాడుకోవాలి, ఎలా పరిశుద్ధతలో కొనసాగాలి, ఎలా పరిశుద్ధతలో మనం జీవించాలో దేవుని వాక్యంలో చూసుకుందాము. చూడండి, దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు కోరుకునేది ఒకటే. కాబట్టి మనం పరిశుద్ధులముగా, పరిశుద్ధమైన ప్రజలుగా ఆయన్ను ఆరాధించాలి. అందుకే దేవుడు మనల్ని ధన్యులుగా చేశాడు. కాబట్టి ఆ ధన్యతను పోగొట్టుకోకుండా ఆయన ఆరాధికులముగా, ఆయన స్తుతించే వారంగా ఉంటే కొరకు దేవుడు మనల్ని తన పిల్లలుగా మార్చుకున్నాడు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. ఈ లోకము శరీరమును చూస్తుంది, ఈ లోకము అందమును చూస్తుంది, ఈ లోకము ఘనతను చూస్తుంది, పేరు ప్రఖ్యాతులను ఈ లోకం చూస్తుంది. ఈ లోకములో రాజులే కానీ, మంత్రులే కానీ, ప్రధానులే కానీ, ఎవరే కానీ వాళ్ళు చూస్తారు దాన్ని మట్టుకే. కానీ నిన్ను చూసే దేవుడు ఎలాంటి వాడో చూద్దాము. మరి ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఒక రాణిని చూస్తున్నాడు. చదువు. వీళ్ళందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించింది, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయదాక్షణములు పొందింది. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమె వస్తుకి బదులుగా రాణిగా నియమించి. చూడండి, ఈ యొక్క సూసాన్ అనే కోటలో ఐశ్వర్యవతోని రాజు ఎస్తేరు అనే రాణిని ఎన్నుకోవడానికి ఆ విధంగా మరి సమయం వచ్చినప్పుడు అనేక మంది రాకుమారులైన కుమార్తెలు వచ్చి లైన్ కట్టినప్పుడు ఎస్తేరును ఆ రాజు ఇష్టపడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ రాజు, ఐశ్వర్యవతి రాజు సూసాన్ కోటలో ఎవరిని ఇష్టపడ్డాడు? ఎస్తేరు. ఏమి కోరుకున్నాడు? ఆమెలో సౌందర్యము కోరుకున్నాడు. ఆమె సౌందర్యము, బాహ్యమైనటువంటి సౌందర్యమును కోరి ఆమెను ఇష్టపడ్డాడు. అయితే ఈ లోకము ఆ విధంగా ప్రేమిస్తుంది.
లోకం ప్రేమించేది ఏంటంటే మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు. ఏం చేస్తారంట? మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు. దేవుడు అంతరంగములను పరీక్షిస్తాడు. కాబట్టి నీ అంతరంగంలో ఉన్న దాన్ని లక్ష్య పెట్టి పరీక్షించి నిన్ను ఎన్నుకుంటాడు. ఈ రాజు ఎన్నుకున్నాడు ఏ విధంగా? పై రూపమును చూసి ఎన్నుకున్నాడు, ఆమె సౌందర్యమును చూసి ఎన్నుకున్నాడు. అయితే నిన్ను ఏర్పరచుకున్న రాజు ఎలాంటి వాడో చూద్దాం. ఇప్పుడు ఈ లోకపు రాజులు పై రూపాన్ని, సౌందర్యాన్ని, ఘనతను, ఆ తర్వాత ఈ లోకములో ఉన్న సమస్తాన్ని చూసి ఎన్నుకుంటారు. మరి నిన్ను ఎన్నుకున్న రాజు ఎలాంటి వాడో చూద్దాం. నిన్ను సర్వశక్తుని ప్రజగా, నిన్ను అమూల్య రక్తములో నిన్ను కడిగి తన బిడ్డగా పరిశుద్ధుడిగా నేను చేసి ధన్యుడిగా ఎందుకు చేసుకున్నాడంటే ఆయన ఎన్నిక ఎలాంటిదో చూద్దాం. అంటే నీలో ఉన్నటువంటి పాపదోషములన్నిటినీ తుడిచివేసి కడిగివేసి ఆ రక్తములో నిన్ను శుద్ధీకరించి నిన్ను ఆయన ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకున్నాడు. మొదటిది నీ దేవుడైన యెహోవా ఈ లోకములో ఉన్న సమస్త జనుల కంటే. చూడండి, దేవుడు రెండవది ఏం చేశాడంటే నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. అందరికంటే మోర్ ప్రెషియస్, ఎక్కువగా ఎన్నుకున్నాడు. ఆ ప్రధానే కావచ్చు, ఆ ధనవంతుడే కావచ్చు, ఆ పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడే కావచ్చు, ఆ ప్రధానులని మంత్రులని పేరుకున్న వాళ్ళే కావచ్చు, వాళ్ళందరికంటే నిన్ను ఎక్కువగా ఎన్నుకున్నాడు. ఏం చేసినాడు? నిన్నేం చేశాడు? చూడండి, నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు, ప్రతిష్ఠ జనముగా చేసుకున్నాడు. రెండవది అందరికంటే, ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా ఎంచుకున్నాడు. ఏం చేశాడు? మీరందరూ మీ కుడి చేతిని పట్టండి, ధ్వజం ఎత్తండి. నన్ను దేవుడు ఈ లోకములో ప్రజలందరికంటే ఎక్కువగా ఎంచుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి అందరికంటే రాజే గాని, మంత్రే గాని, ప్రధానే గాని, ధనవంతుడే గాని, విద్యావంతుడే గాని, ఎవడు గాని అందరికంటే నిన్ను ఎక్కువగా ఎంచుకున్న దేవుడు. అందరికంటే నీవు ఎక్కువ. ఎవరండి? ఇవాళ ఎదుట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా బల్లను సమీపించిన నిన్ను ప్రతిష్ఠించుకున్నా, అందరికంటే ఎక్కువగా ఎంచుకున్నా కాబట్టి నన్ను తినే భాగ్యము, నన్ను రుచి చూసే భాగ్యము, నన్ను పొందుకునే భాగ్యం. మూడవది, నిన్ను ఈ లోకంలో ఉన్న ప్రజలందరికంటే సొంత స్వకీయ జనముగా నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు స్వకీయుడవు, నువ్వు ఆ విధంగా సమీపస్తుడవు. నువ్వు సమీపస్తుడుగా స్వకీయ జనముగా తన యొద్దకు ఆ విధంగా దూరముగా ఉన్న నిన్ను తనకు దగ్గరగా ఆయన రక్తములో దూరస్తులైన మీరు ఆయనకు సమీపముగా స్వకీయ జనముగా ప్రతిష్ఠించుకున్నాడు. అందరికంటే ఎక్కువగా ఎంచుకున్నాడు. స్వకీయ జనముగా నిన్ను ఏర్పరచుకున్నాడు. సొంత జనముగా ఏర్పరచుకున్నాడు. పరజనులు కాదు, మీరు నా స్వకీయము, మీరు నా సొంతము, మీరు నా ఆరాధికులు, మీరు నన్ను పాడేవారు. పరిశుద్ధ జనమా పాడేదము. ఎందుకు? వేరే వాళ్ళు పాడతలేరు కాబట్టి నిన్ను స్వకీయ జనముగా చేసుకున్నాను గనుక నువ్వు పాడుతున్నావు. నీ నోట్లో నా పాట నుంచాను. కాబట్టి స్వకీయ జనము, ప్రతిష్ఠిత జనము, అందరికంటే ఎక్కువగా ఎంచుకున్న వాడవు స్వకీయ జనం. మూడవది. తర్వాత నాలుగవది, మీరు సర్వజనముల కంటే సారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి విస్తారమైన జనములలో నుంచి మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఈ లోకములో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికంటే నేను ఎన్నుకున్న వారు తక్కువ. ఎంతమంది ఎన్నుకున్నారట? తక్కువ జనం. అంటే ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎన్నుకోలే. నిన్ను తక్కువ వానికి ఎంచుకోలేదు, కానీ ఎంచుకున్న వారిలో మీరు కొద్ది మంది మాత్రమే అంటున్నాడు. తక్కువ అంటే ఏంటంటే కొద్ది మంది మాత్రమే. ఆ కొద్ది మంది మాత్రమే నన్ను ఆరాధిస్తారు. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి అందరినీ నేను పిలవలేదు.
అయితే అందరు నా ఎదుకు రాలేదు. అయితే వాళ్ళందరినీ నేను ప్రేమించలేదు, కానీ నేను నిన్ను ప్రేమించిన వారిలో తక్కువగా అంటే కొద్ది మందిగానే మీరున్నారు. ఈ కొద్ది జీవితమును కలిగి పరిశుద్ధులముగా ఉండుట కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. చదువుమా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాస్య గృహములలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించింది. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే ఇంత గొప్పగా చేశాడు. ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు, అందరికంటే ఎక్కువగా ఎంచుకున్నాడు. అంతేకాదు ఆయన నిన్ను ఇంకేం చేసినాడు, స్వకీయ జనముగా చేసుకున్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు, ఆ కొద్ది మందిలో నిన్ను చేర్చుకున్నాడు. ఇరుకైన మార్గంలో చేర్చుకున్నాడు. కొద్ది మంది అంటే ఇరుకు మార్గంలో చేర్చుకున్నాడు. విశాల మార్గంలో చాలా మంది ఉంటారు, కానీ నిన్ను కొద్ది మందిలో అంటే ఇరుకు మార్గంలో నిన్ను ఏర్పరచుకుని ఆ విధంగా నిన్ను దాసత్వము నుండి, ఐగుప్తు అనే దాసత్వము నుండి, ఐగుప్తు అనే చీకటి నుండి, ఐగుప్తు అనే బానిసత్వం నుంచి, ఐగుప్తు అనే పాపము నుంచి, ఐగుప్తు అనే పాపపు ధనము నుంచి, ఐగుప్తు అనే పాపపు జీవితం నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఎందుకు నువ్వు ఆరాధించాలంటే నువ్వు ఐగుప్తు అనే చీకట్లో ఉంటివి, ఐగుప్తు అంటే పాపములో ఉంటివి, ఐగుప్తు అనేటువంటి దోషంలో నువ్వు జీవించేవాడు. అయితే నిన్ను బయటకు తీసుకుని వచ్చి బల్ల యుద్ధకు నడిపించాను. పరిశుద్ధ దినములో అంటే పునరుత్థాన దినాన్ని ఆ విధంగా దేవుని సన్నిధిలో గడుపుట కొరకు ఆ ఐగుప్తు నుంచి ఇంత దూరం నడుపుకొచ్చాడు. ఎంత దూరం నుంచి? ఐగుప్తు ఎక్కడుంది? ఎంతో దూరం ఉంది. కానీ నిన్ను ఎక్కడికి నడిపించాడు? ఆయన బల్ల యుద్ధకు నడిపించాడు. ఆ విడిపించుకొని తీసుకొచ్చాడు. రండి రండి రండి, మీరు ప్రతిష్ఠిత జనము, స్వకీయ జనము, అందరికంటే ఎక్కువగా ఎంచుకున్న జనం మీరే. మీరు తక్కువ మంది అనుకోకండి. మీరు అందరిలోకి వెళ్ళా తక్కువ మంది అని మీరు అనుకోకండి. నేను తక్కువగా ఉన్న వాళ్ళని, పరిశుద్ధులు మాత్రమే అందరిని ఫిల్టర్ చేస్తే మంచివి కొన్నే ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు పొలములో వడ్లను ఆ విధంగా తూర్పాలు పడితే గడ్డి, పొల్లు, తాలు అన్నీ కొట్టుకొని పోతాయి, గట్టివి కొన్నే ఉంటాయి, అవునా కదా? కాబట్టి ఆ గట్టి జనముగా ఉండుట కొరకై నేను కొద్దిగా ఏర్పరచబడిన వారిలో మీరు తక్కువ మంది మాత్రమే అంటే కొద్ది మంది మాత్రమే ఉన్నారు, వాళ్ళు మాత్రమే నన్ను ఆరాధించగలుగుతారు. కాబట్టి ఆ కొద్ది మందిలో ఆ ఇరుకు మార్గంలో మనం నుంచి ఆయన ఆరాధించే వారంగా దేవుడు మనల్ని చేశాడు. ఎందుకు చేశాడంటే 2వ అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము. స్వకీయ జనముగా చేసుకుని కొద్ది మందిలో నిన్నుంచి అందరికంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదించడానికి, అందుకే నిన్ను ప్రేమించాడు. అందరికంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదించడానికి. కాబట్టి యూఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్ అంటున్నారు. మీరు ఆశీర్వాద జనము, ఆశీర్వదింపబడిన వారు, దీవింపబడిన వారు. ఆ విధంగా దీవింపబడిన జనములో మనం చేస్తాం, ఆశీర్వదింపబడిన. కాబట్టి ఆశీర్వాదములన్నీ నువ్వు పొందుకొనుటకు నేను నిన్ను ఆశీర్వదించాను. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ప్రత్యేకమైన, నౌ వీఆర్ స్పెషల్ పీపుల్. ఎవరమండి మనం? ప్రత్యేకమైన జనం. నౌ వీఆర్ హోలీ పీపుల్ అంటే అందరిలోకెల్లా పరిశుద్ధంగా ఉంట కొరకై ఏర్పరచబడిన జనంలో మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకు గాను ఆరాధించాల. అయితే మన పాపపు జీవితము, మన బానిసత్వపు జీవితము, మన చీకటి జీవితము, మన అబద్ధ జీవితాన్ని అంతా కూడా మార్చివేసి ఆయన సన్నిధిలో, అంటే మన జీవితం ఎట్లుండే, బానిసత్వంలో ఉండే, చీకట్లో ఉండే, పాపపు ధనమును ప్రేమించి లోకమును ప్రేమించేటువంటి జీవితం ఉండే, దాని నుంచి విడిపించుకొని వచ్చాను. నేనే మీకు ధనముగా ఉన్నాను, ఇక పాపపు ధనం అవసరం లేదు, నేనే మీకు ధనము. మనమంట పాపపు ధనము కూర్చుకున్నామంట. ఏ ధనము కూర్చుకున్నాము? శరీరాశకు లోబర్చి పాపపు ధనము కూర్చుకున్నాం. ఈ పాపపు ధనము మిమ్మల్ని పాతాళములోనికి నెట్టేస్తుంది. అయితే పరిశుద్ధమైన ధనము అయితే నేను ఇస్తాను, అది నా దగ్గర ఉందని దేవుడు మనల్ని తన బిడ్డలుగా మార్చుకున్నాడు. ఎలాంటి అంటే మన స్థితిగతులను చూస్తే ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు 1-2 వచనాలు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించాను. చూడండి, మనల్ని అంటే ఆ యొక్క చీకటిలో, ఆ పాపములో, ఆ బానిసత్వములో, ఆ దాసత్వములో మనం మరణించే వారంగా ఉండకుండా దేవుడు మనల్ని బ్రతికించుకొని తీస్తాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినాం. ఎట్లున్నాం మనము అంటే చనిపోయినాం. దేని చేత? పాపమును కూర్చుకొని చచ్చిపోయినాం. పాపముల చేత, శాపముల చేత వాటన్నిటి సంపుకొని ఆవిడని సంపాదించుకొని చచ్చిపోయినాం. చచ్చిపోయిన మనల్ని, ఆ పాపపు ధనమును కూర్చుకున్న మనల్ని, ఆ పాపపు ధనం అంతా కొట్టుకొని పోయేటట్టుగా చేసి మనల్ని పరిశుద్ధులుగా జీవింపజేశాడు. ఏం చేశాడు? జీవము. ఆయన దీపం మనకు జీవం అని పాడుకున్నాం. ఇప్పుడు ఎప్పటిదాకా ఎవరైనా మన త్రోవకు దీపము, మన జీవితానికి జీవము ఆయన. కాబట్టి మనకు దీపముగాను జీవముగాను ఉండుట కొరకై దేవుడు మనల్ని ఆ పరిశుద్ధమైన గుంపులో తీసుకుని వచ్చినాడు. పరిశుద్ధమైన దేవుని మందిరానికి తీసుకుని వచ్చినాడు. పరిశుద్ధమైన బలలో పాలు పొందుటకు, పరిశుద్ధుడైన దేవుని ఆరాధించుటకు, పరిశుద్ధుడైన ఆ దినమును దేవుని సన్నిధిలో గడుపుటకు, పరిశుద్ధమైన ఆ పరలోక పట్టణం చేర్చుటకు, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి మాటలు విని ఆరాధించుటకు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన సన్నిధిని ప్రేమించే వారంగా ఉన్నాం. ఎవరిని ప్రేమించే వారంగా ఉన్నామంటే కీర్తన గ్రంథము 26వ కీర్తన 8 వచ్చింది. కీర్తన 26:8. కీర్తన గ్రంథము 26వ కీర్తన. నివాస మందిరమును నీ తేజోమయము నిలిచి స్థలమును నేను ప్రేమించుచున్నాను. అయితే నీవు ప్రేమించాలి. ఇప్పుడు నిన్ను దేవుడు ప్రేమించాడు, ఇంత గొప్పగా ప్రతిష్ఠితజనంగా చేసుకున్నాడు. నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించాడు. నిన్ను ప్రేమించి అందరికంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు, ఎక్కువగా చేసుకున్నాడు. అందరికంటే నిన్ను స్వకీయ జనముగా చేసుకున్నాడు. నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించిన దేవుని తేజో మహిమను చూచుట కొరకై ఇప్పుడు ఆయన సన్నిధిని నీవు ప్రేమించాలి. ఆయన సన్నిధిలో నీవు ఆరాధించాలి. ఆయన సన్నిధిలో నీవు ఉండాలి. ఆయన సన్నిధిలో నీవు కనబడాలి. లోకములో కనబడకూడదు. ఎక్కడో అక్కడ వాళ్ళు వీళ్ళు తిరిగే స్థలంలో నీవు కనబడకూడదు. నువ్వు ఎక్కడ కనబడాలా? ఆయన తేజో మహిమను కనుపరిచే ఆయన సన్నిధిలో నీవు కనబడాలి. ఆయన తేజో మహిమ ఉన్నటువంటి స్థలములోనే నీవు ఉండాలి. ఆ తేజో మహిమ కలిగిన దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమకు అవధులు లేదు, లిమిట్. దెర్ ఇస్ నో లిమిట్. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17 వచ్చింది. చూద్దాం, సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చూడండి, నువ్వు ఇప్పుడు ఆయన సన్నిధిని ప్రేమిస్తే, ఆయన దేవుడని నువ్వు ప్రేమిస్తే, ఆయన రక్షకుడని నువ్వు ప్రేమిస్తే, ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి ఇంత గొప్పగా జనముగా చేసి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆయనను ప్రేమించాలి. ఇప్పుడు నువ్వు లోకమును కాదు ప్రేమించేది, ధనమును కాదు ప్రేమించేది, శరీర ఆశలను, ఈ లోకములో ఉన్న ఆడంబరను, అట్టహాసమును, ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించడం కాదు, నువ్వు ఆయనను ప్రేమించడం నేర్పాడు దేవుడు మనం. ఇప్పుడు మనం ఎవరి ప్రేమికులము అంటే దేవుని ప్రేమికులు. మనము ఎవరిని ప్రేమిస్తున్నాము? సృష్టికర్త అయిన దేవుడి ఆది అంతము, అల్ఫా ఓమేగా, మొదటివాడు కడపడైన సైన్యములకు అధిపతి యెహోవాను ప్రేమిస్తున్నాం. కాబట్టి ఆయనను ప్రేమిస్తూ ఆయనను ఆరాధిస్తున్నాం. మనము కంప్లీట్గా మనం ఆయనకు సరెండర్ అయిపోయినాం. ఏమైపోయినాం? సరెండర్ అయిపోయి మనము ఆయన ఆరాధికులముగా మారిపోయినాం. ఏమైపోయినాము? నౌ వీఆర్ ఆల్ వర్షిపర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఆరాధికులం. ఎవరమండి మనం? ఈ లోకంలో ఎవరు అడిగినా మీరేం చెప్పాలా? నేను క్రీస్తు ఆరాధికుడు, క్రీస్తు బిడ్డను, స్వకీయ జనం. కాబట్టి ఆయన ఆరాధికులుగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరు అంటే క్రీస్తు ఆరాధికుడిని, క్రీస్తును ఆరాధించేవాడిని, క్రీస్తును ప్రేమించేవాడిని, క్రీస్తును
అనుసరించేవాడిని, క్రీస్తు కొరకు జీవించేవాడిని అంటే యేసు క్రీస్తు తప్ప ఇంకేంటి ఈ లోకంలో నీకు ఏమి లేదు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మనుషులు ప్రేమిస్తారు, మనుషులు ప్రేమించి పై రూపాన్ని చూస్తారు. ఏం చూస్తారు? పై రూపమును చూస్తారు. కాబట్టి దేవుడు నీ అంతరంగమును చూశాడు కాబట్టి నిన్ను ఎన్నుకున్నాడు. నీ అంతరంగంలోని సమస్తాన్ని కూడా కల్మషాలన్నింటినీ కూడా కడిగివేశాడు, అమూల్య రక్తం ద్వారా కడిగివేశాడు. కడిగివేసి ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమను నీ మీద ఉంచాడు. ఆ ప్రేమ ఏంటో చూసుకుని ఆరాధనలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-10 వచనాల్లో ఆయన ప్రేమలో ఏముందో చూద్దాం. ఆయన ప్రేమలో ఆయన నిష్కలంకమైన ప్రేమ, ఆయన నిర్దోషమైన ప్రేమ, ఆయన ఆ విధంగా ఎలాంటి ప్రేమను చూద్దాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గలగలలాడు తాళం నయ్యుందును. నేను ప్రేమ లేకపోతే వ్యర్థము అంటున్నాడు. అంటే అన్ని కలిగి ఉన్న ఈ లోకములో అన్ని రకాల భాషలతో, మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో, అన్ని రకాల విద్య బుద్ధులు అన్ని కలిగి ఉన్నా నేను ప్రేమ లేకపోతే నాది వ్యర్థం. కాబట్టి వ్యర్థమైన జీవితము జీవించొద్దు అని దేవుడు చెప్పడానికి మనల్ని ఆ విధంగా సమర్థులుగా, ఆయన ప్రేమికులుగా మనల్ని చేశాడు. ప్రవచించుచు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కాబట్టి నీలో ప్రేమ ఉంచాడు. ఈ కొండలు పెకిలించగలిగిన ఇదున్నా, ధనమున్నా, ఎంత శరీరమును కాల్చబడ్డ ఇచ్చినా గానీ నువ్వు ప్రేమ లేకపోతే వ్యర్థమని ఆ ప్రేమ నీలో ఉంచి ఆ ప్రేమ ఆరాధించే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. ఈ లోకంలో ఎవరికి ఇవ్వలేదు. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చుకున్నటకును నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు. కాబట్టి ఈ ప్రేమే అనేది లేకపోతే ఆయన మనల్ని ప్రేమించేవాడు కాదు, ఆయన ప్రేమలో మనం నిలిచేవారం కాదు. కాబట్టి ప్రేమ లేకపోతే వ్యర్థము. మూడవది కూడా వ్యర్థము అంటున్నాడు. ప్రేమ దీర్ఘకాలము ప్రేమకు ఉన్నటువంటి సుగుణాలు చూడండి. ఇప్పుడు ఆయన ప్రేమలో ఉన్నటువంటి సుగుణమైన లక్షణాలను చూడండి. ప్రేమ దీర్ఘకాలము, అందుకే సహిస్తున్నాడు. 2026 సంవత్సరాల క్రితం ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పి ఇప్పటికీ ఆయన ఇంకా రాలేదు. ఎందుకంటే ఈ దినమే వస్తే నమ్మనులంతా ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు అని. ప్రేమ దీర్ఘకాలము సహించేటువంటి ప్రేమ ఆయన ప్రేమ. కాబట్టి మనమైతే బాగా ప్రేమిస్తాము, ఒక మాట వస్తే ద్వేషిస్తా అయిపోరపో అంటాం. కాబట్టి మన ప్రేమ అలాంటిది. ఇంకా నాకు ముఖం చూపకంటాం. కానీ ఆయన దీర్ఘకాలము సహించేటువంటి ప్రేమ. ఎన్ని తప్పిదములు చేసినా, ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎంత మన దుర్మార్గత చేసినా ఆయన దీర్ఘకాలము సహించేటువంటి ప్రేమను మన ఎడల కలిగి ఉన్నాడు. ఆయన దయ దీర్ఘకాలము, ఆయన దయాని యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. దేవదేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ప్రభులకు ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరం. అంటే ఆయన దయాళుడు గనక ఆ దయను ఎప్పుడు మన మీద ఆయన ప్రేమలో అంత దయ ఉన్నది. అయ్యో వీళ్ళు నా బిడ్డలు కదా, వీళ్ళు నేను ప్రతిష్ఠించుకున్నాను కదా, వీళ్ళను స్వకీయ జనముగా చేసుకున్నాను కదా, వీళ్ళని అందరికంటే ఎక్కువగా ఎంచుకున్నాను కదా. చూడండి, ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమ. అయితే ఆయన మత్సరపడదు. అంటే అసూయము, కోపము ఆయనలో ఏమాత్రం లేనటువంటి ప్రేమ. డంబముగా ప్రవర్తించేది కాదు. కాబట్టి నిన్ను యథార్థముగా ప్రేమించేటువంటి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించేటువంటి ప్రేమామయుడు యేసుక్రీస్తు. అది ఉప్పొంగేటువంటిది కాదు. రాగానే ఉప్పనిలాగా ఎగిరి ఆ విధంగా పోగానే ఆ విధంగా తగ్గిపోయేది కాదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ఈ ప్రేమ నిన్నెప్పుడు కూడా అమర్యాదగా ఒరే అరే అని పిలవలే. నా కుమారుడా, నా కుమార్తె, నా స్వకీయ జనమా, ఆ విధంగా నేను ప్రతిష్ఠించుకున్న జనమా, పరిశుద్ధ ప్రజలారా, దేవుని ఆ విధంగా అమర్యాదగా నడిచే ప్రేమ దేవుని ప్రేమ కానే కాదు. స్వప్రయోజనము విచారించుకున్నది. సొంతగా ఆ విధంగా నా ప్రయోజనాన్ని నేను చూసుకుంటే వాళ్ళతో నాకేంది, ఆ విధంగా నా ప్రాణాన్ని రక్షించుకుంటా అనేది కాదు. ఆ ప్రాణాన్ని
ఆ ప్రేమ కొరకు పెట్టి స్వప్రయోజనం చూసుకోకుండా వాళ్ళ ప్రయోజనం నా ప్రయోజనం కొరకై ప్రాణం పెట్టిన ప్రేమ, స్వప్రయోజనాన్ని చూసుకొని ప్రేమ యేసయ్య ప్రేమ. త్వరగా కోపపడదు. త్వరగా అయ్యో వెంటనే కోప్పడి ఆ విధంగా నువ్వెందుకు చేసావు ఇట్లా, ఓ నరకంలో పడిపో అని నేను త్రోసివేసే, త్వరగా కోప్పడి నిన్ను తీసి విసిరేసే కోపము, ఆ విధంగా ప్రేమ కానే కాదు ఆయన ప్రేమ. అపకారం మనసులో ఉంచుకుని మనం చేసినట్టు అపరాధములకు ఆయన ప్రతీకారం ఇవ్వలేదు, మనం చేసిన దోషములను బట్టి ఆయనకు ప్రతిఫలం ఇవ్వలేదు. అపకారమును వీడు పాపి కదా, వీనితో నాకేం పని, అపకారం మనసులో పెట్టుకుని ఆయన ప్రేమించే ప్రేమ కాదు, ఆయన దాన్ని తీసివేశాడు. అపకారం మనసులో ఉంచుకున్నటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. దుర్నీతి విషయమై సంతోషించక సత్యమునందు సంతోషించు. కాబట్టి ఆయన సత్యవంతుడు కనుక వీడు దుర్నీతి చేశాడు, వీడు దుర్మార్గుడు, దానిలో సంతోషించకుండా సత్యములోనికి వచ్చాడు అని సంతోషిస్తున్నాడు మనల్ని చూసి. అలా వీళ్ళు సత్య మార్గంలోనికి వచ్చాడు, దుర్నీతిని విడిచిపెట్టారు, దుర్మార్గతను విడిచిపెట్టారు, పాపను విడిచిపెట్టారు, పనికిరాని అన్నిటిని విడిచిపెట్టాడు, నా రక్తంలో కడిగి సత్యమును ప్రేమిస్తున్నారని ఆ సత్యమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అన్నిటినీ తాలుకుని చూడండి, మనం ఎన్ని తప్పిదములు చేసినా కానీ తాలుకునేటువంటి ప్రేమ, ఎన్ని రకాలుగా దూషించినా, ఎన్ని రకాలుగా ద్వేషించినా, అసలు నువ్వు దేవుడవేనా, నాకు ఎందుకు ఈ కష్టం కలిగించేవాడిని కొన్నిసార్లు మనం నిందించిన, అన్నిటినీ తాలుకునేటువంటి గొప్ప ప్రేమతో నిన్ను నన్ను మనల్ని మా మందిరం గులగొట్టావు కదా, నువ్వు దేవుడవేనా అన్నా కానీ ఆయన ఏమంటున్నా, ఓర్చుకుని వీళ్ళు నా ప్రజలే, వీళ్ళు నా ప్రతిష్ఠ జనమే, మనం పోలీస్ స్టేషన్కి అప్పగించావు కదా, నీ దేవుడవేనా అంటే నా ప్రజలే, అన్నిటినీ తాలుకుంటే ప్రేమ, అన్నిటినీ ఓర్చుకునే ప్రేమ, అన్నిటినీ నమ్ముకునే ప్రేమ, అన్నిటినీ నిరీక్షించు, అన్నిటి కొరకై నిరీక్షణ కలిగినటువంటి వీళ్ళు ఒక దినము నా సన్నిధికి వస్తారు, నా రాజ్యంలో ఉంటారు, నాతో ఉంటారని మనము ఏ విధంగా ఆయన రాజ్యం చేరుకుంటామని నిరీక్షణ కలిగి ఉన్నామో, ఈ పిల్లలు కూడా నా పిల్లలే అని నిరీక్షణ కలిగి దేవుడు మనల్ని అంత ఎక్స్పెక్టేషన్ మన మీద కలిగి ఉన్నాడు. అన్నిటినీ ఓర్చుకునేటువంటి ప్రేమ, దూషించిన, ద్వేషించిన, కొట్టిన, తిట్టిన, ఆ విధంగా ఎన్ని రకాలుగా మాట్లాడిన అన్నిటినీ ఓర్చుకున్న ప్రేమ యేసయ్య ప్రేమ. ఉమ్మి వేస్తే ఓర్చుకుంటామా? ఓర్చుకున్న ప్రేమ, అన్నిటినీ ఓర్చుకున్న. బల్లెముతో పొడిస్తే ఓర్చుకుంటామా? ఓర్చుకున్న ప్రేమ. తల మీద ముళ్ళ కిరీటం పెడితే ఓర్చుకున్నామా మనం? ఓర్చుకున్న ప్రేమ. అన్నిటినీ ఓర్చుకునే ప్రేమ, అన్నిటినీ తాలుకునే ప్రేమ, అన్నిటినీ సహించగలిగిన ప్రేమ, అన్నిటినీ జయించగలిగిన ప్రేమ. ఆ ప్రేమ చేత నిన్ను నన్ను ప్రేమించాడు గనక ఆయన ఆరాధించాడు. ప్రేమ శాశ్వత కాలం ఉంది కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైనది. మన ప్రేమ టెంపరీగా మనం ప్రేమిస్తాం, ధనం ప్రేమిస్తాం, ధనం అయిపోతే ప్రేమ ఉండదు. అందమును ప్రేమిస్తాం, అందం అయిపోతే ప్రేమ ఉండదు. ఆస్తిని ప్రేమిస్తాం, ఆస్తి అయిపోతే ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ శాశ్వత కాలం. కాబట్టి ఆ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించి ఆ విధంగా మనల్ని ఆశీర్వదించాడు కనుక మనల్ని ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాడు. ఒకటి ఏం చేసుకున్నాడు? ప్రతిష్ఠించుకున్నాడు, డెడికేట్. కాబట్టి రెండవది అందరికంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలందరికంటే ఎక్కువగా ఎంచుకున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరికంటే ప్రభువా నన్ను ఎంత గొప్పగా చేసుకున్నావయ్యా, ఎంత ఎక్కువగా ఏర్పాటు చేసుకున్నావయ్యా, అందుకు నిన్ను ఆరాధిస్తాను. అందరికంటే నిన్ను స్వకీయ జనముగా చేసుకున్నాడు. ఏం చేశాడు? స్వకీయ. నాలుగవది అందరికంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించాడు. ఏం చేశాడు? అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. ఐదవది అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు కనుకనే ఇన్ని ఓర్చుకుంటున్నాడు, ఇన్ని సహిస్తున్నాడు, ఇన్నిటి తట్టుకొని తాలుకొని నిన్ను తన బిడ్డగా తన కొరకు జీవింపజేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క బానిసత్వము నుంచి, ఆ యొక్క చీకటి నుండి, ఆ దాసత్వము నుంచి, ఆ లోకం అనేటువంటి ఆ ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని పరలోక సంబంధులుగా ఏర్పరచుకున్న దేవునికి మనం ఏమిచ్చినా సరిపోము, స్తుతి ఆరాధన చెల్లించేవారం. అమ్మ ఇటు జరుగుతూ ఉండాలి, మీరు ఇటు జరగండి, ఎండ చూసుకోండి, ఇటు జరుగుతుంది. ఆరాధన చేద్దాం. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు, దేవుడు మనల్ని అందరికంటే ఎక్కువ ఎంచుకున్నాడు, దేవుడు మనల్ని స్వకీయ జనముగా మనల్ని దీవించాడు, ఐదవదిగా మనల్ని ప్రేమించాడు. మొదటిది
ప్రతిష్ఠిత జనముగా చేస్తున్నారు. రెండవది అందరికంటే ఎక్కువగా, మూడవది స్వకీయ జనముగా చేస్తున్నారు. నాలుగవది మనల్ని ఆశీర్వదించారు, అన్ని విధాలుగా ఆశీర్వదించారు. ఐదవది దేవుడు మనల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించారు. కాబట్టి ఆయన ప్రేమ సత్య ప్రేమ, నిత్య ప్రేమ, నిజమైన ప్రేమ, నిర్దోషమైన నిర్మలమైన ప్రేమ. ఆ ప్రేమను గుర్తించే ఆ విధంగా మనం ఆయన ఆరాధించే వారంగా దేవుడు మనల్ని చేశారు.